వెళ్ళేలాగా అని ప్రభుత్వాలు కూడా ఎన్నో గొప్ప పథకాలతో ముందుకు వస్తున్నారు. అలాగే మనం అందరూ కూడా స్త్రీ స్వావలంబన విధానం కోసంగా పనిచేయాలని ఉమెన్స్ డే సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు నేను ఒక గైనకాలజిస్ట్ అంటే ఆడవారికి సంబంధించిన డాక్టర్గా మా హాస్పిటల్ తరఫున కూడా ఈరోజు ఆడవాళ్ళందరికీ ఫ్రీగా చూడడం అన్నది జరుగుతుంది. అలాగే నేను ఆడవాళ్ళ కోసంగా ఉన్న ప్రత్యేకమైన రోటరీ క్లబ్ ఇది. ఇందులో చాలామంది డాక్టర్లు, ఎంతోమంది ఆంటర్ప్రినర్స్ అందరూ ఉన్నారు. దీనికి ఈ సంవత్సరం నేను రోటరీ ప్రెసిడెంట్గా ఉన్నాను. కాబట్టి నా తరఫున నేను ఈ ఆడవాళ్ళందరికీ కూడా ఏదైనా సహాయం చేయడానికి కూడా ముందున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ విద్యార్థులు బాగా చదువుకొని కూడా దీనిలో ఉన్న వాళ్ళకి మీరు సజెషన్ స్వశక్తితో చాలామంది ముందుకు వస్తున్నారండి. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆడవాళ్ళకి చేయూతనిస్తూ చాలా పథకాలు వచ్చినాయి. చదువుకోని వాళ్ళకి ముందుకెళ్ళడానికి ఉన్నాయి. చదువుకున్న ఆడవాళ్ళకి అందరికీ ఉద్యోగాలే కానీ అవకాశాలు ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా 33% అన్నది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఉమెన్ రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారు. అనేక విధాలుగా ఎక్కువ ఇప్పుడు మనం రాబోయే రాజకీయాల్లో కూడా ఆడవారికి ఎక్కువ అవకాశం దొరుకుతుందని కూడా నేను కోరుకుంటున్నాను. అన్ని విధాల అయితే ఎంతమంది సపోర్ట్ చేసినా ఎవరికి వాళ్ళుగా కూడా ముందుకు రావడానికి, స్వశక్తితో ముందుకు రావడానికి ఆడవాళ్ళు కూడా తమంతు వాళ్ళంతటి వాళ్ళు ముందుకు రావాలి. దీనికి కుటుంబ పరంగా, సంఘపరంగా కూడా అందరూ సహకరించాలని కోరుతున్నాను. ప్రతిష్టాత్మకమైన రోటరీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్న మీరు మిగతా ఎన్జిఓస్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి. యాక్చువల్గా మేము రోటరీ తరఫున ఇప్పుడు 14 మున్సిపల్ స్కూల్స్ని అడాప్ట్ చేస్తున్నాం. ఈ మున్సిపల్ స్కూల్స్ పిల్లలకి అందరికీ